బిట్రగుంట రైల్వే ఇంగ్లీష్ మీడియం పాఠశాల 1987 సంవత్సరం. అప్పుడు చిన్న చిన్న కలలతో చేతుల్లో పుస్తకాలు పట్టుకుని ఆ ప్రాంగణంలో అడుగులు వేసిన మనమే 39 సంవత్సరాల తరువాత మళ్లీ అదే పాఠశాల గేటు ముందు నిలబడ్డప్పుడు కళ్లలో తెలియకుండానే నీటి చుక్కలు మెరిశాయి. కాలం ఎంత మారినా ఆ గోడలు, ఆ క్లాస్రూములు, ఆ ప్రాంగణం మన బాల్యాన్ని ఇంకా ఒడిలో పెట్టుకున్నట్లే అనిపించాయి. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుల ముఖాలు మనసులో మెదిలాయి. వారి మాటలు, మందలింపులు, ఆశీర్వాదాలు అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. మనల్ని మనుషుల్ని చేసిన స్థలం ఇదే కదా అన్న భావన గుండె నిండా నిండిపోయింది. పాఠశాల ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే చిన్ననాటి స్నేహితులతో కలిసి మళ్లీ పిల్లలమైపోయాం. అప్పటి ఆటలు, అప్పటి సరదాలు, ఆటపాటలతో గడిపిన క్షణాలు అన్నీ మధుర జ్ఞాపకాలుగా మన కళ్లముందు నడిచాయి. చిన్ననాడు ఆడిన ఆటలను గుర్తుచేసుకుంటూ నవ్వుకున్నాం. పాడిన పాటలను మళ్లీ హంచేస్తూ కాలాన్ని మరిచిపోయాం. అప్పట్లో తెలియని ఆనందం ఈరోజు విలువగా అనిపించింది. కాలం ముందుకు పోయినా మన బాల్యం మాత్రం బిట్రగుంట రైల్వే స్కూల్ ప్రాంగణంలోనే నిలిచిపోయింది. జ్ఞాపకాల రూపంలో మనసు నిండా మాధుర్యాన్ని నింపుతూ